రెడికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తుందన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఆమెకు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు లభించలేదని హర్యానా పోలీసులు తాజాగా వెల్లడించారు. జ్యోతి మల్హోత్రా పూర్తి స్పృహతోనే పాకిస్తానీ నిఘా వర్గాల అధికారులతో సంప్రదింపులు జరిపారని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి హిస్సార్ ఎస్పీ మరిన్ని వివరాలు వెల్లడించారు. జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాద సంస్థలతో ఉగ్రవాదులతో గాని సంబంధాలున్నట్లు ఇప్పటి వరకు దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. ఆమె ఉగ్ర కార్యకలాపాల్లో పాలు పంచుకున్నట్లు కూడా ఎటువంటి సాక్ష్యాలు లేవు అని ఆయన వివరించారు. పాకిస్తాన్ నిఘా వర్గాల అధికారులను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన గాని మతం మార్చుకోవాలనే ఉద్దేశం గాని జ్యోతికి ఉన్నట్లు ధృవీకరించే పత్రాలు ఏవీ తమకు లభించలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే తాను సంప్రదింపులు జరుపుతున్న వ్యక్తులు పాకిస్తాన్ గూఢచార సంస్థకు చెందినవారని తెలిసినప్పటికీ జ్యోతి మల్హోత్రా వారితో టచ్లో ఉన్నారని ఎస్పీ పేర్కొన్నారు. భారత సాయుధ బలగాల వ్యూహాలు ప్రణాళికల గురించి ఆమెకు పెద్దగా అవగాహన ఉన్నట్లు దర్యాప్తులో కనిపించడం లేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో సంబంధించి మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, పాకిస్తాన్ గూఢచర్యం చేస్తూ అరెస్ట్ అయినటువంటి హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో కీలక ట్విస్ట్ ఒకటి ఏర్పడ్డని చెప్పుకోవచ్చు మనము. అయితే ఈ ప్రస్తుతం జ్యోతి మల్హోత్రా కేసు దర్యాప్తులో కొనసాగుతుంది. ఆమె పూర్తి స్పృహతోనే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో సంప్రదింపులు కొనసాగించిందని హర్యానా పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. అయితే ఉగ్రవాదులతో ఆమెకు సంబంధం ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు అయితే లభించలేదని పేర్కొంది. అంతేకాకుండా సాయుధ దళాల గురించి కూడా ఆమెకు అవగాహన లేదని హిస్సార్ ఎస్పీ, అంటే హర్యానాకు సంబంధించిన హిస్సార్ ఎస్పీ వెల్లడించడం జరిగింది. అయితే ఉగ్ర ముఠాలతో గానీ ఉగ్రవాదులతో గానీ ఆమెకు సంబంధం ఉన్నట్టు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు అయితే మీకు గుర్తించలేదని, ఉగ్ర కార్యకలాపాల్లోనే ఆమె పాలు పంచుకున్నట్లు సాక్ష్యాలు లేవని, ఇక పాక్ ఇంటెలిజెన్స్ అధికారులు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు గానీ మతం మార్చుకోవాలనుకుంటున్నట్లు గానీ నిర్ధారించేందుకు ఎలాంటి ఆధారాలు అయితే దానికి సంబంధించిన పత్రాలు కూడా మాకు ఎలాంటి దొరకలేదన్నట్టుగా మనకు పోలీసులు అయితే స్పష్టం చేయడం జరిగింది. అయితే ఆమె మాట్లాడుతున్న వారిలో పాక్ గూఢచర్య సంస్థ తెలిసినప్పటికీ జ్యోతి వారితో సంప్రదింపులు కొనసాగించారు. ఇక మన సాయుధ దళాల ప్రణాళికల గురించి ఆమెకు అవగాహన పూర్తిగా లేదనే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే పాక్ లో అప్పట్లో ఆయుబ్ ఖాన్, ఇప్పుడు మునీర్ ఒకటే తేడా అన్నట్టుగా మనం చెప్పుకుంటూ పోతే, ఇక జ్యోతి డైరీ గురించి మీడియాలో వస్తున్న కథనాలపై పూర్తి స్థాయిలో దానిపైన ఈ ఎస్పీ పూర్తి స్థాయిలో స్పందించి దానికి సంబంధించి పూర్తి వివరణ అయితే ఇవ్వడం జరిగింది. పాక్ గూఢచార్యులతో సంబంధాలకు సంబంధించిన కేసులు ఆమెను రిమాండ్ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో కొన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆమెను విచారించాయి. అయితే ఏ ఇతర కస్టడీకి జ్యోతిని అప్పగించలేదు. మరోవైపు ఆమె డైరీలోని కొన్ని పేజీలంటూ మీడియాలో రకరకాలుగా మనకు వార్తలు అయితే వస్తుంది. అలాంటివేవి మేము స్వాధీనం చేసుకోలేదు. మా దగ్గర ఎలాంటి డైరీ లేదు, దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు అయితే లేవని చెప్పి పోలీసులు స్పష్టం చేస్తారు. ఇక ఆమెకు చెందిన 3 మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్, ఎలక్ట్రానిక్ వస్తువులు మాత్రం స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. అంటే వాటిని పరిశీలన కోసం ల్యాబ్కు పంపించినట్లు కూడా హిస్సార్ ఎస్పీ వెల్లడించడం జరిగింది. అయితే ఈమె ట్రావెల్ బ్లాగర్ గా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో అనే పేరుతో ఈ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న విషయం అందరూ తెలిసింది. అయితే మీరు 2023లో పాక్ వెళ్లిన సమయంలో ఆమెకు హై కమిషన్ ఉద్యోగి డానిష్ అనే వ్యక్తితో కూడా పరిచయం ఏర్పడింది మనకు తెలిసిన విషయమే. అయితే దాని తర్వాత అక్కడ ఏదైతే నిఘా వర్గాల్లో పనిచేస్తున్నట్టు ఒక అధికారితో కూడా పరిచయం ఏర్పడి ఆ రకంగా కొంత ముందుకెళ్లడం తప్పితే పూర్తి స్థాయిలో మీకు ఎలాంటి ఒక ఇన్ఫర్మేటివ్ అనేది అక్కడ ఇచ్చినట్టు లేదని చెప్పేసి కూడా మనకు పోలీసులు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి.
అన్నప్పుడు జ్యోతి మల్హోత్రాపై ఇంత నెగిటివ్ ఎందుకు క్రియేట్ చేశారంటారు పోలీసులు మరి? అంటే దీన్ని రెండు రకాలుగా చూడొచ్చు. అయితే ఇప్పుడు మనకు ఏదైతే ఇప్పుడు యాక్చువల్లీ ఈమె ఎవరైతే జ్యోతి మల్హోత్రా యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ఈమె గతంలో బీజేపీ కార్యకర్త కూడా ఉన్నట్టుగా మనకు కొంత సమాచారం అయితే ఉంది. ఆమెకు బీజేపీ కండవాళ్ళు కప్పుకొని బీజేపీ కార్యకర్త కూడా కొనసాగిందనే విషయాన్ని కొంతవరకు మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈమెను ఈ రకంగా తీసుకొచ్చి ఇప్పుడు ఓవరాల్ గా బీజేపీ కార్యకర్తలు చేసింది అనేది బయటికి వస్తే గనక కేంద్ర ప్రభుత్వానికి కానీ బీజేపీ పార్టీ కానీ ఇలాంటి ఎఫెక్ట్ ఏమైనా అవుతున్నా ఆ వేలో కూడా ఆలోచన చేసి కూడా ఈమెని ఇలా ఇరికించి ఇలా బయటికి పంపించేస్తే అయిపోదని ఈ కోణంలో కూడా ఆమెని అరెస్ట్ చేసి ఇలా విచారణ చేయడం ఇలాంటి కూడా జరిగి ఉండొచ్చు మనం. ఓకే, అయితే ఎవరైనా జ్యోతి మల్హోత్రా విషయాలు బయటికి రానియకుండా ప్రయత్నం చేస్తున్నారంటారా? అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇక్కడ మనం. ఎందుకంటే మనం జ్యోతి మల్హోత్రా అనేది ప్రస్తుతం మనకు ఆమె ఒక కీలక స్పైగా మనం ఇప్పుడు ప్రస్తుతం మన వార్తలు ఎక్కడైనా కూడా ఆమె కీలక స్పైగానే మనం చెప్పుకుంటూ ఉన్నాము. అయితే ఆ స్పైగా ఆమె చేయడానికి గల ఎలాంటి ఆధారాలు లేవనేది అయితే మనకు ఆధారాలు లేవనే విషయాన్ని అయితే మనకు పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. మాకు ఇప్పుడు వార్తల్లో కథనాలు ఏదైతే వస్తున్నా వార్తలకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన ఆధారాలు అయితే మా దగ్గర లేవు. ఉన్న ఆధారాలు అయితే ఇవి. ఆమె ఒకవేళ ఇక ముందేమన్నా ఇప్పుడు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి ఇక ముందేమన్నా ఆధారాలు దొరికితే కనుక మీకు ఎవరికైనా తెలిస్తే కూడా మాకు చెప్తే కూడా కనుక ఖచ్చితంగా దాన్ని మేము ఫాలోఅప్ చేసుకుంటాం. ఖచ్చితంగా ఈ కేసు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. దీంట్లో ఖచ్చితంగా నిజాలు వెతికి తీస్తామని చెప్పేసి కూడా పోలీసులు స్పష్టం చేస్తున్న పరిస్థితి. అయితే జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు ఇంకా ఉండే అవకాశం ఉందంటారా శ్రీకాంత్? తప్పకుండా ఉండొచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు గతంలో ఇప్పుడు జ్యోతి మల్హోత్రా పాటు ఇప్పటికీ మనకు 11 మందిని అరెస్ట్ చేసాం ఇలాంటి ఒక స్పైక్ సంబంధించి. అయితే ఇప్పుడు ఈ జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన స్నేహితురాలు ప్రియాంక, యూట్యూబర్ ప్రియాంక అని ఒడిశాకు చెందిన అమ్మాయి కూడా మనకు ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయిందని కూడా కొన్ని వార్తలు వచ్చినప్పటికీ అయితే ఆమెకు సంబంధించి కూడా ఒక విచారణ అయితే చేపట్టడం జరిగింది. ఆమె విచారణలో ఆమె మాట్లాడుతున్న మాట ఏంటంటే జస్ట్ నాకు ఇక్కడ యూట్యూబర్ కనుక మాత్రమే నాకు పరిచయం తప్పితే ఆమె దగ్గర ఎలాంటి సాన్నిహిత్యం నాకు లేదంటూ కూడా ఆమె స్పష్టం చేసింది. అయితే గతంలో ఎప్పుడైతే వీళ్ళు 2023లో పాక్ వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఈ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో పాటు ఈ ప్రియాంక యూట్యూబర్ కూడా ఆమెతో పాటు పాకిస్తాన్ లో ఉండడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. అంటే ఇంకా విచారణ కొనసాగుతుంది కాబట్టి మనం ఏది స్పష్టంగా చెప్పుకోలేని పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.